ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ లోకంలోనికి మా కొరకు తండ్రి పాపుల రక్షకుడిగా వచ్చినందుకు వందనాలు. మీ పరలోకపు పెండ్లి విందుకు పిలిచినందుకు వందనాలు. ప్రభువా, నా దారిన పాపపు దారిలో పోతున్న వాడని నన్ను మీరు పిలిచినందుకు వందనాలు. దేవా, ఏర్పరచుకున్నందుకు వందనాలు. పెండ్లి వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం నాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువా, నా దేశముల సిగ్గు కనబడకుండా మీ వస్త్రంతో నన్ను ఆవరింపజేసినందుకు వందనాలు. గుమ్మముల గుండా పరలోక రాజ్యంలోని టీవీగా ప్రవేశించినట్లు వస్త్రం, నాకు పెండ్లి వస్త్రం అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువా, ఈ రీతిగా చీకటిలో, వెలుపల చీకటిలో ఏడుస్తూ పండు కొరుక్కుంటూ ఉండవలసిన నన్ను ప్రభువా వెలుగులో మీ పరలోక పట్టణంలో ఉంచేందుకు కృప చూపుతున్నందుకు వందనాలు. ఇచ్చిన రక్షణ కొరకు వందనాలు. నా కొరకు వస్త్రహీనుడై సిలువలో మరణించి రక్తం కార్చి సమాధిని గెలిచి తిరిగి లేచారు. నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత కొరకై స్తుతిస్తూ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను ప్రభు. ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపిస్తూ ఈ రాత్రికాలం, ఈ ఉదయకాలం మీ ప్రజల మధ్య మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతూ ఈ కొద్దిన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములని అతి వినయముగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు బల్లలో పాలు పంపులు పొందే ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, 2 Chronicles. దినవృత్తాంతములు 2వ గ్రంథం 18వ అధ్యాయం, 18th chapter, 18వ అధ్యాయం. 1వ వచనం నుంచి 6 వచనాలు మార్చి చదువుకుందాం. 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుకుందాం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్ గిలాదునకు వచ్చేదవా అని అడగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పెను. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి వారిని అప్పగించునని చెప్పిరి. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చదువుకున్న భాగం మా గమనములో బోధించండి. మీ దాసంకులతోని ఆత్మతో మరొకసారి నింపండి. మాకు అవసరమైన మాటలు అనుగ్రహించండి. పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మీ బలలో పాలు పంపులు పొందుటకు సహాయం చేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ 2 రాజులు ఉన్నారు, యెహోషాపాతు, ఆహాబు. 2 ఇశ్రాయేలీలే, 2 అబ్రహాం సంతానం. అయితే యెహోషాపాతు యూదా రాజు, ఆహాబు ఇశ్రాయేలీల మీద రాజు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? ఎవరు? సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోన్ తర్వాత అక్కడి నుంచి 2 ముక్కలు అయిపోయింది. సొలొమోన్ తర్వాత 2 ముక్కలు అయిపోయింది.
యూదా రాజ్యము 2 గోత్రాలు, యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం. ఇశ్రాయేల్ రాజ్యం 10 గోత్రాలు, తక్కిన 10 గోత్రాలు ఒక రాజ్యం, అది పెద్ద రాజ్యం. దావీదు కుమారుడైన సొలొమోను కుమారులకు 2 గోత్రాలు మాత్రమే దేవుడు మిగిల్చాడు. సొలొమోను చేసిన పాపమును బట్టి ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఇద్దరు రాజులు అయిపోయారు. అయిపోయిన తర్వాత యూదా రాజు యెహోషాపాతు, ఈయన యూదా రాజుల్లో 5వ వాడు. ఇశ్రాయేల్ రాజు ఆహాబు, ఈయన ఇశ్రాయేల్ రాజుల్లో 7వ వాడో లేదో 9వ వాడు అనుకుంటా. కనుక వీరు రాజ్యం చేస్తున్నారు. యెహోషాపాతు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. చూడండి, యెహోషాపాతు గురించి ఇక్కడ రాయబడ్డాయి. 17వ అధ్యాయం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, వినండి. తరువాత అతనికి బదులుగా తన కుమారుని యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములో ఉంచి యూదా దేశమందు తన తండ్రి అయిన ఆసా పట్టుకొని ఎఫ్రాయిం పట్టణములందును కావల బలం ఉంచి. 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. కాబట్టి యెహోవా తన చేత రాజ్యమును స్థిరపరిచాను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్నిచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగాను. యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. ఇవన్నీ యెహోషాపాతు యొక్క మంచి లక్షణాలు. యెహోవా మార్గములందు నడుచుకున్నట్లు తన మనస్సును దృఢపరుచుకున్నట్ట. తలగని తన తండ్రి దేవుని ఆశ్రయించచ్చు. తండ్రి దేవుడు అంటే దేవుడైన యెహోవా ఆశ్రయిస్తూ తాను జీవిస్తూ వచ్చాడు. బయలుదేవతలను ఆశ్రయించలేదు. కనుకనే దేవుడు ఆయన ఏం చేశాడు? ఐశ్వర్యము ఘనత ఆయనకు బాగా కలుగజేశాడు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు తనకు ఐశ్వర్యం ఘనత అధికంగా కలిగిన తరువాత యెహోషాపాతు ఏం చేశాడు? ఆహాబుతో వియ్యమంటాడు. ఆహాబు ఎటువంటి వాడంటే పరమ దుర్మార్గుడు. ఆహాబును గురించి రాజుల గ్రంథంలో చక్కగా రాయబడింది. ఆహాబు ఇశ్రాయేలీయుల రాజు. ఆహాబు గురించి రాయబడింది. చూడండి, 1వ రాజులు 1 కింగ్స్ 21వ అధ్యాయం. 1వ రాజులు 21వ అధ్యాయం, 1 కింగ్స్ చాప్టర్ 21, 25వ వచనం, 25th verse, 25వ వచనం. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొని అహాబు వంటి వాడెవడనూ లేడు. కాబట్టి ఎంత దుర్మార్గుడు! యెహోవా దృష్టికే కీడు చేయటానికి తన్ను తాను అమ్ముకున్నట్ట. కాబట్టి వానికి దేవుని భయం లేదు. తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. తన భార్య చెప్పినట్టు ఇష్టానుసారంగా దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇటువంటి ఆహాబుతో వియ్యమందాడు. అంటే తన కొడుకుకి ఆహాబు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు యెహోషాపాతు. ఇది మొదటి పొరపాటు అయింది. తర్వాత ఏం చేశాడు? వియ్యమందిన తర్వాత ఇందా చదివిన భాగంలో 2వ దినవృత్తాంతాలు 18:2. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో ఉండి అహాబు నొద్దకు పోయాను. వాళ్ళు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏం పనికి అంటే చుట్టరికానికి వెళ్ళాడు. మనోళ్ళు వెళ్తుంటారు చూడండి చుట్టరికానికి, అట్లానే ఆయన కూడా చుట్టరికానికి వెళ్ళాడు. చుట్టరికానికి వెళ్తే బంధువు కదా, వెళ్తే ఆహాబు ఏం చేశాడు? ఇప్పుడు పెద్ద ప్లాన్ వేసాడు. 3వ వచనంలో ఇశ్రాయేల్ రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూసి, నీవు నాతో కూడా రామోత్ గిలాదు నాకు వచ్చేదవా అని అడుగ్గా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదామని చెప్పి దేవుణ్ణి అడగకుండానే తనే వెంటనే చెప్పాడు ఆహాబుతో. ఆహాబు అన్నాడు, నాతో యుద్ధానికి వస్తావా? రామోత్ గిలాదు అంటే సిరియా మీదకి, నాతో యుద్ధానికి వస్తావా అంటే వెంటనే వస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మళ్ళీ ఏమన్నాడు?
ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయడం. మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చింది. దేవుని దగ్గర విచారణ చేద్దాము, దేవుడు వెళ్ళమంటే వెళదాం, వద్దంటే వద్దు అని అన్నాడు యెహోషాపాతు. జాగ్రత్త వినండి. అయితే ఇశ్రాయేలు రాజు 400 మందిని పిలిచాడు, ప్రవక్తల్ని. వాళ్ళందరూ ఎవరంటే బయలు ప్రవక్తలు, వాళ్ళు యెహోవా ప్రవక్తలు కాదు. ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలు ఆహాబు భార్య యెజబెలు. ఈ యెజబెలు యెహోవాను పూజించేది కాదు. ఈ యెజబెలు బయలుదేవతను పూజించేది. బయలుదేవతకు 400 మంది ప్రవక్తలను తీసుకుని వచ్చింది. వాళ్ళందరూ ఎవరు? అబద్ధ ప్రవక్తలు. ఆహాబు ఇచ్చేటటువంటి జీతం తీసుకుంటారు కాబట్టి ఆహాబుకి వాళ్ళు పాజిటివ్గా, అనుకూలంగా వారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు, కానీ అవి నిజంగా జరగవు. అందుకనే ఇక్కడ ఏమైంది చూడండి. ఇశ్రాయేల్ రాజు 5వ వచనం, ఇశ్రాయేల్ రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించులని చెప్పారు. వాళ్ళందరూ ఒకటే చెప్పారట, నువ్వు వెళ్ళు, నీ చేతికి దాన్ని అప్పగిస్తాడు. అయితే ఈయనకి డౌట్ వచ్చింది యెహోషాపాతుకి. 6వ వచనం, అయితే యెహోషాపాతు, మనం అడిగి విచారణ చేయటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒక్కడైనా ఇచ్చట లేడా అని అడుగ్గా, అంటే వీళ్ళందరూ బయలు ప్రవక్తలు, వీళ్ళొద్దులే, యెహోవా ప్రవక్తలు ఎవడైనా ఒకడు లేడా ఇక్కడ అని అడిగితే, ఇప్పుడు రాజు ఏమంటాడంటే, ఒకడున్నాడు కానీ వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు. ఎందుకంటే ఈయన చేసేదంతా అలాంటి పనులే కాబట్టి ఆయన వ్యతిరేకంగా చెప్తాడు. అందుకని అంటున్నాడు 7వ వచనంలో, ఇశ్రాయేల్ రాజు యెహోవా విచారణ చేయటకి ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఇక్కడ చుట్టున్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపగా నిత్యము కీడునే ప్రవచించున్నాడు కనుక నేను వాని యందు పగగలిగి ఉన్నాననగా యెహోషాపాతు రాజు అలాగ అనవద్దని. అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారంలో ఒకరిని పిలిపించి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా రప్పించమని ఆజ్ఞయించి ఆయన పిలిపిస్తే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్పమంటే ఆయన ఏం చెప్పాడు చూడండి. 18వ వచనం మధ్యలో జరిగిందంతా వదిలేస్తున్నా. 18వ వచనం, మీకాయా యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుట కాదు. 16వ వచనం చూడండి. 16వ వచనం కలిసి చదువుకుందాం. అతడు కాపర్లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవడు చూచితిని, వీరికి యజమానులు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలనియు యెహోవా సెలవిచ్చున్నాడు. ఏం చెప్పాడు? యుద్ధానికి పోతే కాపర్ లేని గొర్రెలు అయిపోతారు. దాని అర్థం ఏంటి? కాపర్ ఎవడు? రాజు. కాపర్ లేని వారంటే రాజు చచ్చిపోతాడు అని అర్థం. కాబట్టి అందరూ సమాధానంతో మేము ఇళ్ళకు పోండి, యుద్ధం చేయొద్దు అని చక్కగా చెప్పించాడు. చెబితే ఇది ఆహాబుకి ఇష్టం కాలేదు. సరే, ఆహాబు ఇష్టపడలేదు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చింది కదా. వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేయాలి? అయ్యా, నేను మాట అయితే ఇచ్చాను కానీ ఇది దేవుని చిత్తం కాదు, కాబట్టి నేను నా ఇంటికి చెప్పాడు కదా, ప్రతివాడు తన ఇంటికి వెళ్ళిపోవాలనంటే మరి యెహోషాపాతు ఆయన ఇంటికి వెళ్ళిపోవాలొద్దా? వెళ్ళిపోవాలి. కానీ ఏం అడ్డం వచ్చింది? ఇచ్చిన మాట, బంధుత్వం. ఒకటి ఇచ్చిన మాట, రెండోది బంధుత్వం. రెండు అడ్డం వచ్చాయి. అడ్డం వచ్చి ఏం చేశాడు? యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోతే ఏం చేశాడో చూడండి. 29వ వచనం, 29 లేదా 28. అంతటి ఇశ్రాయేల్ రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోయిరి. ఈ మొట్టమొదట దేవుని మాటను మీరాడు యెహోషాపాతు. రెండవది 29, ఇశ్రాయేల్ రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములే ధరించుకునమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనెను. తరువాత వారు యుద్ధమును పోయిరి. వీడు చూడండి అన్ని దొంగ నాటకాలు. ఏం చేశాడు? నేను మారువేషం వేసుకుంటాను, నువ్వు మాత్రం రాజవస్త్రాలతో వెళ్ళమన్నాడు. అంటే వాళ్ళు రాజుని అటాక్ చేస్తే ఎవరిని అటాక్ చేయాలి? ఇప్పుడు ఈ యెహోషాపాతు మీదకి వస్తే యెహోషాపాతుని చంపుతారు, వీడు తప్పించుకుంటాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. యెహోషాపాతుకి బుద్ధి లేదు, వీనికి బుద్ధి పనిచేయటం మానేసింది. అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం బావగారు అంటున్నాడు అనమాట. బావగారు మీరు ఎలా చెప్తే అలాగేనండి అలా అనుకుంటే వెనకం తిరుగుతున్నాడు అని అలాగనే పోయారు. 30వ వచనం,
సిరియా రాజు, మీరు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయుడి, ఆతములతోనైనా అధికులతోనూ చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండాడు. కాగా యెహోషాపాతు కనబడటతోని రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకొని యుద్ధం చేయుటగా అతను చుట్టుకొనిరి. ఇప్పుడు యెహోషాపాతు దొరికిపోయాడు. సిరియా రాజులందరూ, సిరియా రథాధిపతులందరూ ఆయన చుట్టూ వచ్చేసారట. ఎన్ని రథాలు ఉన్నాయో, ఎంతమంది అధిపతులు ఉన్నారో, కొన్ని వందల రథాలు ఉంటాయి. ఆ వందల రథాధిపతులు అందరూ ముందుకు వచ్చారు, ఈయన చుట్టుకున్నారు. ఇప్పుడు యెహోషాపాతు రాజు దొరికిపోయాడు. ఎందుకంటే ఆయన సిరియా రాజు చెప్పాట, రాజుతోనే యుద్ధం చేయండి, ఎవడితోనే యుద్ధం చేయొద్దు అన్నాడు. తక్కువవాడు కాదు, ఎక్కువవాడు కాదు, రాజుతో యుద్ధం చేయండి అంటే ఆయన చుట్టుకున్నారు. చుట్టుకోగానే యెహోషాపాతు ఏం చేశాడో చూడండి. 31. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవనట్లు చేశాను. ఎట్లనగా రథాధిపతులు ఇతడు ఇశ్రాయేల్ రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయారు. ఇక పెద్ద గోల స్టార్ట్ చేశాడు. రాజుగారు యుద్ధం చేయాల్సిన వాడు ఏం చేస్తున్నాడు? అక్కడ గోల చేస్తున్నాడు. ఎవరు అమ్మ ఓరు నాయన అన్నాడు. ఏమన్నాడో తెలియదు. గోల చేసి మొత్తాన్ని యెహోవాకు మొర్ర పెట్టుకున్నట్ట. అప్పుడు బుద్ధి వచ్చింది. ఇంతమందితో యుద్ధం చేయటం ఆయనకి చేత కాదన్నమాట. అంత సూర్యుడేం కాదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, దేవుని తగినట్టుగా జీవిస్తున్నాడు. కానీ అంత పెద్ద సూర్యుడు, యోధుడు కాదు. యెహోషాపాతు ఎంతమంది వచ్చినా చంపేస్తాను రెడీ అనేటటువంటి వాడు కాదు, దావీదు వంటి వాడు కాదు. కనుక ఏమైందంటే ఇప్పుడు యెహోవాకు మొర్ర పెట్టుకున్నట్ట, నాయనా తప్పు చేశాను, వద్దని చెప్పావు, వినకుండా వచ్చాను, ఇప్పుడు నువ్వే నాకు దిక్కు, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు సహితము అతన్ని క్షమించి సహాయం చేశాడు. చూడండి, వచ్చేవు కదా, ఒక 2 దెబ్బలు తగలనిలే, తర్వాత చూద్దామని అనలేదు. ఓ 2 బాణాలు తగలని నీకు, తర్వాత చూద్దాం, అప్పుడు సాయం చేస్తాను లేదు. కానీ వెంటనే సాయం చేస్తే వాడు మొర్ర పెట్టగానే ఈ సిరియా రాజులందరూ, సిరియా సైన్యాధిపతులు, రథాధిపతులు అందరూ అనుకున్నారు, ఇటు రాజు కాదురా, రాజు అయితే చేతులు ఎత్తేసి ఎందుకు గోల్ చేస్తాడు, బహుశా అక్కడ టపామని మోకాళ్ళు వేసేసి ఉంటాడు. మోకాళ్ళు వేసేసి చేతులు ఎత్తి ప్రార్థన చేయటం స్టార్ట్ చేసి ఉంటాడు. యుద్ధం చేయమంటే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే వీడు రాజు కాదు, అందుకని వీడు ఇశ్రాయేల్ రాజు కాదు అని తెలుసుకొని ఏం చేశారు, తరమటమని వెళ్ళిపోయారట. వాళ్ళు అక్కడికి తిరిగిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేల్ రాజును అతని కవచ బండల సందను కొట్టగా అతడు, నాకు గాయం తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమని తన సారథితోనే ఆ దినమున యుద్ధం ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేల్ రాజు అస్తమయం వరకు సిరియన్లకు ఎదురుగా తన రథమందు నిలిచాను. ప్రొద్దుగుంక వేళ అతడు చనిపోయాను. సిరియా రాజు వేరు డ్రెస్ వేసుకున్నా సరే ఎవడో గురి చూడకుండా కొట్టేట, వాడు మనలాటాడు అనమాట. అంటే ఎటు రాయి సిరిడో తెలియదు, గురి చూడకుండా బాణం వేసాడు, ఎటో ఒకటి తగులుతుంది లేని. అది వచ్చి ఇశ్రాయేల్ రాజుకి కవచం సందులో తగిలిందిట. అంటే కవచం అంటే కవచం మీద తగిలితే పడిపోతుంది, కవచానికి పక్కన కట్టుకుంటారు. ఆ సందులో తగిలిందిట. సందులో తగిలి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది పీకటానికి కూడా రాదు. కనుక రక్తం కారి చనిపోతాడు అంతే. అట్లాగన దేవుడు వారిని అప్పగించాడు ఆహాబును. యెహోషాపాతు తప్పించుకున్నాడు. కానీ యెహోషాపాతుతో ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు చూడండి. 19వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 19, 2 Chronicles chapter 19. యూదారాజు అయిన యెహోషాపాతు ఏ అపాయం చెందకుండా యెరూషలేము నందుండి తన నగరకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడు యెహో అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకి ఇలా ప్రకటన చేశాడు, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రులకు స్నేహితుడు అయితివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చును. అయితే దేశంలో నుండి నువ్వు దేవతా స్తంభములు తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ అందు మంచి క్రియలు కనబడుచున్నవి. కొన్ని మంచి క్రియలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా బతికిపోయావు. కానీ యెహోవా యొద్ద నుండి కోపం నీ మీదకు వస్తుంది. ఎందుకంటే నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి ఏం చేసేట, యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యావు. ఇది భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యావు.
కొంతమంది చెప్తారు, మనోళ్ళే, మన సహోదరులు ఏమంటారంటే అంటే మన ఇక్కడ లేరులేండి, మన 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 సంఘంలో లేరు అంత మంచివాళ్ళు. ఏమంటారంటే క్రిస్టియన్కి మాత్రం అప్పివద్దు, బయటోడికి ఇచ్చుకోమని. అంటే బయటోడికి అప్పించుకుంటే వడ్డీ అడగవచ్చు, వీడిని అడిగితే మళ్ళీ కష్టం, మళ్ళీ వడ్డీ ఇవ్వకూడదని అంటారు. ఇవన్నీ వస్తాయి. ఇక్కడ క్రిస్టియనుడు మనోడికి మాత్రం అప్పివద్దు, బయటోడికి మాత్రం అప్పివచ్చు, ఎందుకంటే వడ్డీ తీసుకోవచ్చు అని అంటారు. కొంతమంది అట్లా సాయం చేసేవారు, బయట వాళ్ళకి సాయం చేస్తారు, లోపల వాళ్ళకి సాయం చేయరు. కాబట్టి భక్తిహీనులకు సహాయం, భక్తిహీనులతో స్నేహం. ఇంకో మాట ఇక్కడ ఏమన్నాడు, యెహోవా శత్రువులకు స్నేహితుడు, యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యావు. కాబట్టి దేవుని కోపం వచ్చింది, తప్పు చేశాడు. చూడండి, దేవుని దయ వలన బతికిపోయాడు. భక్తిహీనులకు సహాయం. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఎవరికి సహాయపడుతున్నామనంటే దేవుని ప్రజలకు సహాయపడాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే సహాయపడాలి. కానీ భక్తిహీనులకు సహాయపడకూడదు. వాడు భక్తిహీనుడు, వాడు దేవునికి శత్రువు. వారు యేసుప్రభువును అంగీకరించరు, యేసుప్రభు దగ్గరకు రారు, మాట వినరు. వారు బయలుదేవతను పూజించినట్టు వీళ్ళు కూడా అన్య దేవతలనే పూజిస్తారు, వాటికే మొక్కుతారు, వాటిలోనే స్థిరంగా ఉంటారు, దేవుని మాట వినరు. కాబట్టి ఏం చేయకూడదుట, వారికి సహాయం చేయొద్దు. అంటే మరి కష్టాల్లో బాధల్లో ఉన్నాడు, సరే కష్టాల్లో బాధల్లో ఉంటే ఏదైనా సహాయం చేయి. కానీ ఇలాంటి ఒప్పందాలు, అహాబుతో చేసుకున్న ఒప్పందం లాంటి ఒప్పందం, ఇటువంటి ఒప్పందాలు వారితో చేసుకోకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఎవరితో స్నేహం అంటే దేవుని ప్రజలతోనే స్నేహం, భక్తిహీనతో స్నేహం చేయకూడదు. యెహోవా శత్రువులతో స్నేహం, యేసుప్రభు శత్రువులతో స్నేహం చేయకూడదు. బయటికి పోతే అందరూ వాళ్ళే స్నేహితులు మనకి. వాళ్ళతోటి ఏదైనా కార్యకలాపాలు ఉంటే అంతవరకే. ఉద్యోగం చేయాలా, వాడితో ఏదో పని ఉంటుంది అంతవరకు. హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్. మనం ప్రైజ్లాడు చెప్తాడు, ప్రైజ్లాడు చెప్తాడా, వాడు నవ్వుతాడు, అంతే కదా. కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు ఉండాలి. వారితో స్నేహం ఉండొద్దు అంటున్నాడు. వారికి సహాయం చేయొద్దు, వారి పనుల్లో పాలు పంపులు పొందొద్దు, వారి యుద్ధాల్లో పాలు పంపులు పొందొద్దు. అది వాడి యుద్ధం, వాడు దేవునికి శత్రువు. కనుక ఏదైనా సహాయం చేయాల్సి వస్తే సహాయం చేసి ఊరుకోవటం అంతవరకే, పాలు పంపులు పొందొద్దు అని ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, అక్కడ ఈ అధ్యాయం ఇక్కడ ఇట్లనే పెట్టండి. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, తర్వాత చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలు ఏమంటాడు, 6వ అధ్యాయంలో, 2 కొరింథీ 6వ అధ్యాయంలో 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడితే, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక. కాబట్టి ఏమన్నాడు, 18వ వచనం, నేను వారిలో నివసించి సంచరింతు, నేను వారి దేవుడిని ఉందరు, వారు నా ప్రజలే ఉందరు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. కాబట్టి వారితో స్నేహమొద్దు. విశ్వాసికి అవిశ్వాసితో ఏంటి పొత్తు. తరువాత అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం, బెలియాలంటే సాతాను, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, పాలు పొందకూడదు అవిశ్వాసులతో. దూరం నుంచి వారికి ఏదైనా సహాయం అవసరమైతే చేయొచ్చు, చేసి ఊరుకోవాలి తప్పనిసరి పరిస్థితులు అయితే, మానవత్వాన్ని బట్టి. అది మానవత్వాన్ని బట్టి సాయం చేస్తాం, కానీ దేవుణ్ణి బట్టి దూరంగా ఉంటాం. ఇది అర్థం చేసుకోవాలి, ఈ తేడా అర్థం చేసుకోవాలి. మానవత్వాన్ని బట్టి సహాయం చేస్తాం, దేవుణ్ణి బట్టి దూరంగా ఉంటాం. వారి విషయాల్లో పాలు పంపులు పొందకూడదు.
వారితో బంధుత్వాలు ఉండకూడదు. వీటిని అర్థం చేసుకోవాలి. తర్వాత యెహోషాపాతు ఇంకో పని చేశాడు. ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తరువాత, కాబట్టి అంత లో ప్రొఫైల్ ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. అంటే ఐశ్వర్యం పెద్దగా లేదు, ఘనత పెద్దగా లేదు, కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఐశ్వర్యం ఘనత ఎక్కువ కలిగిన తర్వాత సొంత ఆలోచనలు వచ్చేసి యెహోషాపాతుకు. ఆహాబుతో వియ్యమందాడు, ఆయనతో కలిసి ఆయన ఇంటికి పోయి భోజనం చేశాడు, ఆయనతో కలిసి యుద్ధానికి పోయాడు, అన్నీ సొంతంగా చేశాడు. ఐశ్వర్యము ఘనత. కాబట్టి మన జీవితాల్లో బాధలు కష్టాలు ఉన్నాయనుకోండి, శ్రమలు దుఃఖాలు రోగాలు, అప్పుడు దేవుడా 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 అనుకుని అన్నీ చెయ్యొచ్చా చెయ్యకూడదా చెయ్యొచ్చు, ఏం ఎక్కువైపోద్దేమో అది బాధ. ఉన్నది ఈ రోగం ఎక్కువైపోతుందేమో ఇది చేస్తే అని ఆలోచిస్తాం. ఇవన్నీ లేవు, తీరిపోయే కొద్దిగా బాగుందనుకోండి, ఓ 2 కేజీలు బంగారం వచ్చింది ఇంట్లోకి, ఓ 10 లక్షలు క్యాష్ ఉంది, ఓ 4 కేజీలు బంగారం ఉంది, కాస్త అంత బాగుంది పరిస్థితి అంతా, ఏం పర్వాలేదు. అప్పుడు ఏమనుకుంటే ఇంకా మళ్ళీ దేవుడా 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 ఏం చెప్పు చెయ్యాలో వద్దు, అప్పుడెవరు మన సొంతం ఆలోచనలు. ఎందుకంటే అంత పరిస్థితి బాగుంది కనుక. ఐశ్వర్యము ఘనత అంటే నెమ్మది, లేకపోతే సమృద్ధి కలిగి ఉండటం కూడా కొన్నిసార్లు మన నష్టానికి దారితీస్తుంది. కాబట్టి కానీ సమృద్ధి మంచిదే. సమృద్ధి కలిగి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామో జాగ్రత్త పడాలి, ఎక్కడ తప్పిపోకూడదు. ఈయన ఏం చేశాడు తర్వాత అధ్యాయంలో, ఇక్కడ 20వ అధ్యాయంలో ఏం చేశాడంటే, 20వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం, 35, 36, 37 కలిసి చదువుకుందాం. 35, 36, 37. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసి తర్షీషునకు పోగదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఏసోన్ గేబేర్లో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడను దోదావాహ కుమారుడునకు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగం చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. ఇప్పుడు ఆహాబు కుమారుడు ఈ అహజ్యా. ఎవరంటే ఆహాబు కుమారుడు అహజ్యా. ఇప్పుడు యెహోషాపాతుకి ఏమవుతాడు? అల్లుడవుతాడు వరుసకి. కాబట్టి వాడితో కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్, ఆహాబుతో ఫ్రెండ్షిప్ చేశాడు, బుద్ధి వచ్చింది, శుభ్రంగా ఉండాలా. కానీ యెహోషాపాతు మళ్ళీ చివరి దినాల్లో మళ్ళీ ఏం చేశాడంటే, ఈ అహజ్యా అన్నట్టు తర్షీషుకి ఓడలను పంపుతాను. ఎందుకు ఓడలను పంపుతారు తర్షీషుకి అంటే, అక్కడి నుంచి బంగారము వెండి నెమళ్ళు కోతులు ఇవన్నీ తీసుకొస్తారు. ఇది సొలొమోను నేర్పించాడు. సొలొమోను దినాల్లో తర్షీషుకి ఓడలను పంపి బంగారము వెండి కోతులు ఏం చేసుకునేవారు? తినేవారేమో బహుశా, లేకపోతే కోతుల్ని కూడా తెచ్చుకుంటాడు. అక్కడ ఉంది, అది ఇప్పుడు నేను చూపించలేను. కానీ నెమలి పెట్టలు అంటే మరి అవి ఏమైతే సరే పెంచుకునేవారు, కానీ కోతులను కూడా తెచ్చుకున్నట్ట. తర్షీషు బంగారం చాలా విలువైంది, అవన్నీ తెచ్చుకునేవాడు. కాబట్టి ఆ ప్రకారమే ఇప్పుడు అహజ్యా కూడా తర్షీషుకి ఓడలను పంపుతున్నట్ట. ఎందుకంటే సంపద తెచ్చుకోవడానికి పంపుతుంటే యెహోషాపాతుతో అడిగాడు, మామ నేను ఓడలు పంపుతాను, మరి నువ్వు పంపుతావా? ఇద్దరం కలిసి పంపిద్దాం, చెరో 10 ఓడలు పంపితే చెరో 10 క్వింటాళ్ళు తెచ్చుకోవచ్చు అని ఏం ప్లాన్ ఇస్తే, సరే అల్లుడా నేను పంపుతా అన్నాడు. వద్దురా బాబు, మొదటిసారి తప్పు చేశాను, తప్పు అయిపోయింది అంటే ఏంటి? నెమ్మదిగా ఉన్నాడు. సారిసారికి ఇప్పుడు బాగులేకపోతేనే సారిసారికి దేవుని దగ్గర విచారించటం. ఎప్పుడైతే నెమ్మది కంఫర్ట్ ఎప్పుడుందో దేవుని దగ్గరికి సారిసారి పోయేది ఉండదు. ఆ సారిసారికి దేవుని దగ్గరికి పోకుండా ఉండటం వల్లనే సమస్యలు అన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని దేవుని దగ్గరికి పోయి అధిక సమయం గడిపి
విచారిస్తుంటే, తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఎంతో నెమ్మది. తొందర జీవితానికి అంత నష్టం కలుగజేస్తుంది. ఈ యెహోషాపాతు ఇప్పుడేమన్నాడు, సరే పంపుదాం అనగానే అతనితో స్నేహము చేయగా మళ్ళా స్నేహం చేశాడట. ఇందాక చూసాం మనం, ఏమన్నాడు, నీవు యెహోవా శత్రువులతో స్నేహము చేసితివి అని గద్దించాడు. బుద్ధి ఉండాలి కదా, మళ్ళా అదే పని చేశాడు. మనం కూడా అంతే, చేసిన తప్పే మళ్ళా చేస్తాం. ఒకసారి తప్పు చేస్తాము, నష్టపోయాము, రెండోసారి బుద్ధి వచ్చి ఆ తప్పు చేయటం మానేయాలి కదా, మళ్ళీ మానం అదే తప్పు చేస్తుంటాం మళ్ళా. కాబట్టి మళ్ళా శిక్ష తెచ్చుకుంటూ ఉంటాం. యెహోషాపాతు ఎంతో భక్తి కలిగిన వాడు కనుక శిక్షను తప్పించుకుంటూ వచ్చాడు. అంటే దేవుడు కనికరం చూపాడు. అయితే ఇక్కడ స్నేహం చేయగా వారు ఏసోన్ గెబేర్లో ఆ ఓడలను చేయించారు. అప్పుడు మారేషవాడు దోదాహవాహు కుమారుడు ఎలియేజర్ అనే ప్రవక్త ఆయన వచ్చాడు యెహోషాపాతు దగ్గర. నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటూ గనుక యెహోవా నీ పనులు భంగం చేయును. ఒకవేళ ఈయన ఒక్కడే తన ఓడలు పంపుకొని ఉంటే అది వేరుగా ఉండేది, తన తప్పేం లేదు. కానీ ఈయన ఏం చేశాడు, అహజ్యాతో స్నేహం చేశాడు. మళ్ళీ అక్కడ ఏమన్నాడు, అహజ్యాతో స్నేహం చేసుకుంటూ కనుక దేవుడు నీ పనులు భంగం చేస్తాడు. ఏంటి భంగము? ఆ ఓడలు బద్దలైపోతాయి. ఓడల మధ్యలో బద్దలైపోతాయి. ఈయన వినలేదు, పంపాడు, బద్దలైపోయాయి. కనుక మన పనులు జరగవు, దాని ఉద్దేశం. దేవుని వ్యతిరేకమైన వారితో స్నేహం చేస్తే మన పనులు భగ్నం అయిపోతాయి, నష్టం వస్తాయి, జరగవు. కాబట్టి మనము ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. స్నేహం ఎప్పుడు దేవునికి ఇష్టలైన వారితో చేయాలి, అలా సెలెక్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు చూస్ ది రైట్ పర్సన్స్ ఫర్ ఫ్రెండ్షిప్. సరైన వారిని మన స్నేహం కోసం మనం ఏర్పరచుకోవాలి. కానీ ఎవరితో పడితే వారితో చేయకూడదు. అయితే మనం కొద్దిమందివి, లోకంలో ఎక్కువ మంది ఉన్నారు, లోకస్తులే ఎక్కువ మంది. జాగ్రత్త పడాలి అన్ని విషయాల్లో. కనుక ఏమయ్యాడు, ఓడలు బద్దలైపోయాయి. అంటే ప్రయత్నం పోయింది, నష్టం వచ్చింది, పనులు భంగం అయిపోయాయి. నీ పనులు ఏమన్నాడు, నీ పనులను భంగం చేయునని యెహోవా నీ పనులను భంగం చేయను. యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీష్కు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను, నీళ్ళల్లో బద్దలైపోయాడు. కాబట్టి దేవుడు అంటే మరి చెప్పిన తర్వాత ఓడలు ఆపేయచ్చు కదా, ఆపేస్తే సిగ్గుచేటు అనుకుని ఉంటాడు, వెళ్ళనిచ్చాడు. అంటే చెప్పిన తర్వాత కూడా వెళ్ళనిచ్చాడు, ఓడలను పగిలిపోయాయి. లేదా అవి బయలుదేరిన తర్వాత చెప్పుంటాడు, బహుశా పగిలిపోయాయి. ఎలాగైనా సరే నష్టం వచ్చింది, సిగ్గు వచ్చింది. ఏం చెప్పుకుంటారు, అరే యెహోషాపాతు రాజు ఓడలు పంపాడురా, ఏమయ్యాయి, పగిలిపోయారా అన్నాడు. ఈయన కనుక రాత్రి వేళ మారు వేషం వేసుకుని వెళ్ళాడు అనుకో, వాళ్ళు చెప్పుకున్నది అదే, మన రాజు ఓడలు పంపాడురా, ఏమయ్యాయి, పగిలిపోయాయి అంటే. ఆ మాట వినటానికి ఎంత సిగ్గా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. కనుక దేవునికి వ్యతిరేకమైన వారితో స్నేహం చేసి ఒప్పందాలు చేసుకుంటే దానివల్ల వచ్చేటటువంటిది ఇటువంటి సిగ్గు, అవమానం. కాబట్టి ఇవి వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 10 verse 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి వారికి సంభవించి మనకు బుద్ధి కలుగటానికి వ్రాయబడింది. యెహోషాపాతు భక్తుడే, యథార్థవంతుడే, నీతిమంతుడే, దేవునియందు భయభక్తులు కలిగిన వాడే, దేవతా స్తంభములను పడగొట్టిన వాడే, ఉన్నత స్థలాల మీద ఉన్న దేవతా స్తంభాలు తీసివేసిన వాడే, బయలుదేవతను పూజింపక
అనుసరింపగా యెహోవాను అనుసరిస్తున్నటువంటి వాడే అన్ని మంచి పనులు చేశాడు, అంత మంచి ఉంది. కానీ తనకు ఐశ్వర్యం ఘనత కలిగిన తరువాత తప్పిపోయాడు. దేవునికి వ్యతిరేకమైన వారితో స్నేహం చేశాడు. ఒకసారి మళ్ళీ 2 సార్లు, 2 తరాలు. అహాబుతో స్నేహం చేశాడు, దేవుడు హెచ్చరించాడు, మళ్ళా అక్కడ నష్టం సిగ్గు వచ్చింది. మళ్ళా అహాబు కొడుకుతో మళ్ళా అదే స్నేహం చేశాడు. అహాబు కొడుకు అడిగినప్పుడు, వద్దురా అబ్బాయి, ఇదివరకు నాకు ఇష్టం లేదని చిన్న మాట చెప్తే సరిపోద్ది. అక్కడ నాకు ఇష్టం లేదు, నాకు వద్దులే, దేవుని చిత్తం కాదని చిన్న మాట చెప్తే అయిపోయి ఉండే. కానీ అలా చెప్పలేకపోయాడు. కారణం ఏమిటి? వాళ్ళతో స్నేహం. కనుక మన జీవితంలో ఇటువంటి స్నేహాలు నష్టాన్ని తీసుకొస్తూ ఉంటాయి. ఇదివరకే అటువంటి నష్టం వచ్చినట్లయితే ప్రభువుని అడగాలి, క్షమించండి ప్రభువా, తప్పు చేశాను, ఫలానా స్నేహాల వల్ల నేను తప్పిపోతూ వస్తున్నానని క్షమించండి అని. ఎవరి జీవితాల్లో వారికే తెలుసు, ఎవరి రహస్యాలు వారికే తెలుసు. కనుక ఒకవేళ లేకపోతే ముందుకు అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడటానికి కూడా దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది. దేవుని వాక్యం 2 విధాలుగా మన దగ్గరకు వస్తుంది. ఒకటి, మనం చేస్తున్న తప్పులు మనం సరిచేయటానికి, అప్పుడు సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. లేదా 2, ముందుకు చేయకుండా జాగ్రత్త పడటానికి కూడా హెచ్చరికగా దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది. అప్పుడు దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి, హెచ్చరిక పొందాలి, ఒప్పుకోవాలి, ప్రభువా తప్పు చేస్తున్నాను క్షమించమని అడగాలి. అలాగని మన జీవితాల్లో పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలుపంపులు పొందుతాము. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. మోకరి